హాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్కారీ వారి పాట ఒకటోసారి, రెండోసారి, ఇంతకీ మూడోసారి ఏమైంది అది చూడాలంటే మీరు మే 12th వరకు ఆగాలన్నమాట. సో నాతో పాటు డైరెక్టర్ పరశురామ్ గారు, అలాగే బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ కీర్తి సురేష్ గారు ఉన్నారు. కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హలో హలో. ఏమైంది ఇంటర్వ్యూస్ చేసి 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 మీకు ఏమైనా ఎనర్జీ డ్రింక్ కావాలా చెప్పండి, కాసేపు స్టాప్ చేద్దాం, కావాలంటే ఎవరితోనో తెప్పిద్దాం. మీరున్నారు కదా. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందని నేను అడగను, ఈ ప్రాసెస్ ఎలా ఉంది ప్రమోషన్ ఇంత సమ్మర్ లో? Used to this, so it's okay. Okay. And this is the time we get to meet you all, no? కరెక్ట్. So one day I'm happy. మాకు మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కళావతి గారు కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు. అవునా? అసలు ఎలా? నేనన్నాను ఆవిడ మధ్య మధ్యలో స్మైల్ చేస్తారా సరిపోతుంది అంటున్నాను. సో మాకు మాటలు పాటలు కూడా కావాలి. సో పరశురామ్ గారు ఏమిటండి మొత్తం అంటే మనం ఫస్ట్ మహేష్ బాబు గారిని తలుచుకోగానే ఒక పోకిరి గుర్తొస్తుంటుంది, ఒక దూకుడు గుర్తొస్తుంటుంది. అంటే ఆయన ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డైరెక్టర్కి మోల్డ్ అయ్యి అండ్ ఆ క్యారెక్టర్ని ఫుల్ ప్లెజ్డ్గా 100% చేస్తారు. ఇప్పుడు పరశురామ్స్ మహేష్ అని చెప్పాలి. 100%. ఏంటి అసలు మీరు నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏవైతే ఇమాజినేషన్లో అనుకున్నారో అవన్నీ ఈ సినిమా కుదిరేసాయేమో అని అనిపించింది నాకు. సో దీనికి కారణం ఏమిటి? 3 ప్రొడక్షన్ హౌసెసా? కాదండి, స్క్రిప్ట్ అండి. యాక్చువల్గా నేను స్క్రిప్ట్ చేసిన తర్వాత స్క్రిప్ట్ చేయడం లైక్ మహేష్ గారి కోసమనే చేశాను. ఓకే. సో అది ఆయనకి నచ్చడం, ఇంకా అక్కడి నుంచి లైక్ అంటే నా డ్రీమ్. మహేష్ గారిని ఏ సినిమాలో చూసి మీరు ఈ రోల్ అనుకున్నారు? ఇన్ఫాక్ట్ అంటే ఏది బాగా మీరు ఇన్స్పైర్ అయ్యింది? ఈ క్యారెక్టరైజేషన్ సమ్ డిఫరెంట్ అండి యాక్చువల్గా. అంటే సర్కార్ వారి పాటలో క్యారెక్టరైజేషన్ అసలు కంపారిజన్స్ కానీ అలాంటివి ట్రైలర్ చూస్తే ఫుల్ లేవు అసలు అలాంటివి ఉండవు. కరెక్ట్. ఇదేంటంటే ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ అది. సో అది ఆయనకి అసలు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే అది నచ్చడం ఆయనకి. ఎంటర్టైన్మెంట్ లేకపోతే యాక్షన్ అవన్నీ పక్కన పెడేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మహేష్ గారు ఈ సినిమాలో కనిపించే విధానం కానీ, నేను ప్రజెంట్ చేసిన ఇది కానీ, డైలాగ్ డెలివరీ కానీ అసలు అది వేరే లెవెల్ అండి. వేరే లెవెల్ అండి నిజంగానే. నేను ట్రైలర్ చూసాం, అమేజింగ్ అసలు. అండ్ మాస్ డైలాగ్స్ అండ్ ఆల్. అండ్ కీర్తి, మీరు సినిమాలో ఉన్నారంటే మహానటి తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, బికాజ్ యూ షోస్ దట్ ఇంపార్టెంట్ వాళ్ళ రోల్ ఉన్న సినిమాలు. అంటే మనం అనుకుంటూ ఉంటాం కమర్షియల్ సినిమాలో హీరోయిన్కి ఎంత స్పేస్ ఉంది అని చెప్పి. సో ఈ సినిమాలో కళావతికి బాగానే స్పేస్ ఉంది అని అనిపించింది. సో వాట్ యూ అంటే ఫస్ట్ వెన్ అప్రోచ్ అంటే డైరెక్టర్ కానీ లేకపోతే స్క్రిప్ట్ అప్రోచ్ అయినప్పుడు సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్? I was very happy, excited. ఇలాంటి క్యారెక్టర్ నేను దీని ముందు చేయలేదు. అండ్ పరశురామ్ గారి ఫిల్మ్స్లో హీరోయిన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫీమేల్ లీడ్స్కి. సో అలాంటి ఈ ఫిల్మ్లో కూడా ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. ఒక ఇంత పెద్ద కమర్షియల్ సినిమా, బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ స్పేస్ ఫర్ దట్. ఇంపార్టెన్స్ ఉంది, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. విన్నగానే నేను అప్పుడే ఓకే చెప్పాను. రైట్. సో మీరు అంటే ఇప్పటివరకు నేను చేయలేదు అంటున్నారంటే ఇది నిజంగా డెఫినెట్గా ఇది ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపిస్తుంది మీ ఫ్యాన్స్కి. బికాజ్ సావిత్రి గారి రోల్ చేసిన తర్వాత అన్ని రకాల ఎమోషన్స్ దాంట్లో వచ్చేసాయి కదా ఆల్మోస్ట్. సో ఇందులో ఎలా ఉండబోతున్నారు కళావతి? సో ఇది కీర్తి కోసం డిజైన్ చేయబడ్డ కళావతి? అవునండి. కళావతి అంటే ఇక్కడ కీర్తి కే, కళావతి కే, అలా కేకే కలిసి వచ్చిందనా, లేకపోతే యూనో ఫస్ట్ మీరు హీరోయిన్ అనుకోగానే కూడా కీర్తి గారు గుర్తొచ్చారా? లేదండి, నేను స్క్రిప్ట్ స్టేజ్లోనే లైక్ క్యారెక్టరైజేషన్ రాసుకునేటప్పుడే కీర్తికి వెళ్దాం అని అనుకున్నా. సో ఫస్ట్ హీరో గారు హీరో గారు ఆయన చెప్పట్లేదు కానీ మీరు తీసేస్తున్నారు. యాక్చువల్గా ఒక లాస్ట్ 4-5 ఫిలిమ్స్ నుంచి సోలో అప్పటి నుంచి అనుకుంటున్నా ప్రతి స్క్రిప్ట్కి తనతో వర్క్ చేయాలి, తను పెట్టి ఫిలిం తీయాలి అయ్యేదని. బట్ అన్ఫార్చునేట్లీ సెట్ అవట్లే. తర్వాత స్క్రిప్ట్ రాసిన తర్వాత కథ స్టోరీ నేరేషన్ అయిపోయిన తర్వాత ఈ హీరో గారు అడిగారు, అంటే ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ వీఆర్ డూయింగ్ ఇట్ సార్ అని చెప్పి, చాలా బాగుంది సార్, అది మేము చేస్తున్నాం మన సినిమా. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు సార్ అని. ఓకే. కీర్తి సురేష్ అనుకుంటున్నారంటే బాగుంటుంది సార్ లాక్ అంతే. I'm actually happy that we didn't get to work before this. అవన్నీ మిస్ అయింది because I am happy right that Kalavati now. అవునవును. నాకు గీత గోవిందం చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పరశురామ్ గారు హీరోయిన్ చాలా బాగా ఎలివేట్ చేస్తూ ఉంటారు.
అలా చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చూపిస్తారు. అంటే మనం హీరోస్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. బట్ యా, కృష్ణవంశీ గారి సినిమాల్లో బ్యూటిఫుల్గా హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇందులో కూడా స్ట్రాంగ్ రోల్ ఉందంటున్నారు, అంతేనా? ఈక్వల్గా సర్కారు వారి పాట. ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ రోల్. ఓకే ఓకే. అండ్ మహేష్ బాబు గారే దీనికి అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయన కూడా పార్ట్ అవ్వడం. సో ఆయన యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారంటే ఈ సినిమాలో లైక్ ఏంటంటే ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆయనకి చెప్పినప్పుడు? అది ఎలా కుదిరేసింది, అది ఎలా జరిగింది? నేను కథ మొత్తం లైక్ అంటే గీతగోండం టైంలో పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు జస్ట్ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ ఒక ఐడియా ఉండేదన్నమాట. ఓకే. సో ఈ పాయింట్ మీద చేయాలి ఈ సినిమా అని. సో అంటే ఎట్టి పరిస్థితిలో గీతగోండం తర్వాత నాకు కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు, మహేష్ బాబుతో చేయాలి ఫిలిం. సో అప్పుడు లైక్ అంటే ఈ టైంలో నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఒక 20 minutes ఐడియా అనుకున్న తర్వాత అరవింద్ గారు ఒకరోజు మన గీతగోండం ఆఫీస్లో ఎడిటింగ్ అవుతూ ఉంది. ఆ రోజు నైట్ ఏదో చెకింగ్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా చెకింగ్, చిన్న లేజర్ టైంలో ఆయన అడిగారు అనమాట, ఏంటయ్యా నెక్స్ట్ ఏంటి మరి ఏం చేస్తాం అంటే, మహేష్ బాబు కథ చెప్దాం అనుకుంటున్నానండి అన్న. ఓకే. ఆయన అంటే ఈ నో లైక్ అంటే నాకు నేను అంటే నా దగ్గర ఏం ఐడియాలు ఉన్నాయి అంటే నేను స్టార్ డైరెక్టర్ కాదు కానీ ఈ నోస్ వాట్ లైక్ ఏమేమి ఐడియాలు ఉన్నాయి ఏంటి, సో నా పొటెన్షియాలిటీ ఏంటి అనేది కొంచెం ఆయనకి నమ్మకం ఉంది. ఓకే. సో అప్పుడు ఆయన గో హెడ్, సూపర్ చాయిస్, అది జస్ట్ ఏం చేయని అనగానే నేను ఓకే బాగుంది. సో అక్కడి నుంచి డౌట్ కాదు అంటే యాక్చువల్గా నేను అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే సోలో, శ్రీరస్తు, శుభమస్తు, గీతగోండం అంటే రిలీజ్ కాల గీతగోండం స్మాల్ ఫిల్మ్ కదా అది. కొంతమంది ఏంటంటే ఏంటి ఓవర్ ఏం చేస్తున్నాడా ఏంటి, ఇది చేస్తూ మహేష్ బాబు కథ చెప్తానంటాడు ఏంటి అని ఒక చిన్న అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలానే ఉంటారు బేసిక్గా. ఆయన అసలు నాకు తెలిసే 100% చేయగలవు, జస్ట్ ఏమిటి అన్నది. సో అప్పటికే నాకు అరవింద్ గారు అలా అన్నారంటే 100% ఆనందమే. సో అప్పుడు సో అంటే ఈ ఐడియా అనుకున్నప్పుడు లైక్ సర్కార్ వారి కథ పుట్టిందే మహేష్ గారి కోసం అండి. ఇందులో అసలు వేరే చాయిస్లు కానీ వేరే ఇది కానీ ఒకవేళ ఆయన నన్ను పిలిచి ఇప్పుడు వద్దులేండి సార్ తర్వాత చేద్దామంటే దీన్ని అలా పక్కన పెట్టి నేను వేరే సినిమాలు చేసుకునేవాడిని. సో ఇది ఫ్యాక్ట్, అది యాక్చువల్గా నేను ఎందుకో ఇంకా అలా ఫిక్స్ అయిపోయా. ఒకవేళ కీర్తి నో చెప్పుంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను నా కోసం ఆగండి అని ఉంటే మీరు ఆపేవాళ్ళ? అది చెప్పదు, ఛాన్సే లేదు అసలు. ఛాన్స్ లేకుండా ఇచ్చిన నేరేషన్ అలాంటిది. ఆయన ఒప్పుకోవట్లేదు కీర్తి. నిజమే. అవునా? వెంటనే. సో మీరేమన్నా పక్కకు పెట్టారా కళావతి రోల్ వినగానే? లేదు ఈ ఫిలిం కంప్లీట్ చేద్దామనో ఆ ఫిలిం కొంచెం తర్వాత చేద్దామని? ఇది ఫస్ట్ అదే అంటున్నా, ఇది ఫస్ట్ చేద్దాం. అండ్ ఏదైనా కొంచెం అలా పక్కకి జరిగిన సందర్భాలు ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. ఓ యాక్టర్స్ కే ఇంత నచ్చేసిందంటే డెఫినెట్ గా రేపొద్దున థియేటర్ లో చూసే వాళ్ళకి 12th పండగే అనమాట. ఫెస్టివల్ ఫుల్. ఒక పక్క హ్యాండ్సమ్నెస్, ఇంకో పక్క బ్యూటిఫుల్. సో మహేష్ బాబు గారు ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. స్క్రీన్ మీదే కాదు, స్క్రీన్ బయట కూడా. ఆయన పంచెస్ అసలు మామూలుగా ఉండవని నేను విన్నాను. ఆయన సెట్లో ఉన్నప్పుడు సైలెంట్గా అలా కూర్చొని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ లేకుండా ఆయన డైలాగ్ కామెడీ ఏదో సంథింగ్ పంచ్ వేసేస్తారట. అలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా దాన్ని? సో మెనీ టైమ్స్ he'll tease me a lot. Something I do wrong ఏదైనా చేస్తే he'll tease me. She's accepting like ఎలా అంటే ఎంత ఆయన టీస్ చేయడం కూడా ఒక వండర్ఫుల్. It's fun to be around with him. Correct. First we'll be thinking ఏదో సీరియస్ గా మాట్లాడదా, దెన్ అర్థం అవుతుంది నన్ను టీస్ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఒక సాంగ్ కూడా చేస్తున్నప్పుడు ఒక స్టెప్ లో కొంచెం కోఆర్డినేషన్ నాది మిస్ అయింది, తెలియకుండా ఫేస్ మీదే లైట్ గా టచ్ చేశాను. నాకైతే దిక్కునే ఉంది ఇక్కడ. ఒక 2-3 times చేశాను. సారీ సార్ ఓకే లాస్ట్ టైం వచ్చేసి నేను తప్పు చేశాను నీకు, సారీ సార్. నిజంగానే టీస్ చేసిన రివెంజ్ ఏమన్నా? అయ్యో. అండ్ మీరు ఒక ఇమాజినేషన్ లైక్ మీరు డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, దాన్నంతా పూర్తి చేయడానికి మొత్తం ప్రకృతి సహకరించినట్టు ఇక్కడ టెక్నీషియన్స్ అందరూ అండ్ ప్రొడక్షన్ అంతా సహకరించింది. ఒకటి మైత్రి మూవీ మేకర్స్ అండ్ 14 Reels. సో అంతేకాకుండా మహేష్ బాబు గారు కూడా.
సో ఏమంటారు చెప్పండి, అంత పెద్ద బడ్జెట్ అంత గ్రాండియర్గా కనిపించడానికి రీజన్? డెఫినెట్గా అండి. అంటే 100% ప్రొడక్షన్ హౌస్ నుంచి కోఆపరేషన్ లేకపోతే మన విజువల్ ఏమి మనం తీసుకెళ్ళాం బేసిక్గా. సో టైంకి అన్ని అరేంజ్ చేయడం దగ్గర నుంచి ఇది కావాలి అంటే దానికో సపరేట్ ఇది, సో ఒక డిపార్ట్మెంట్ కానీ, సో అలా. సో 14 Reels కానీ, మైత్రి కానీ, జిఎంబి కానీ, లైక్ దే రెస్పెక్ట్ ఫిల్మ్స్ ఏ లాట్. సో వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చే ఫిల్మ్స్ ఒక రేంజ్లో ఉండాలి, సో అనేది మెయిన్ వాళ్ళు అదే ఒకటి. సో మోర్ ఓవర్ అన్నిటికంటే మించి సినిమా కథకి ఎంత కావాలో దానికంటూ లైక్ అది డైరెక్టర్ సాటిస్ఫై వరకు దే విల్ రెస్పెక్ట్ ఏ లాట్. అండ్ 100% లేదు సార్ మీరు చేయండి, మీరు ఏమనుకుంటున్నారో తీయండి, అంత ఫ్రెండ్లీ ఇది ఉంటుంది అనమాట. సో దానికి తోడు నాకు టెక్నికల్ వైజ్ కెమెరామ్యాన్ మది. సో నా కెరియర్లో పెద్ద కెమెరామ్యాన్తో ఫస్ట్ టైం విత్ మది. సో మది కానీ, తమన్, లైక్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ తమన్తో నాట్ ఫస్ట్, తమన్తో ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో అంటే టెక్నీషియన్స్ గురించి చెప్తున్నాను. సో లిరిసిస్ట్ ఆనంద్ శ్రీరామ్ కానీ, సో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా టీం కానీ, ఈ మొత్తం ఇదంతా కలిసి లైక్ అంటే ఈ కోవిడ్ అయితేనేమి లేకపోతే ఎన్ని హర్డిల్స్ వచ్చినా లైక్ ది బెస్ట్ అవుట్పుట్తో వీఆర్ రెడీ నౌ. సో కాదు, ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మామూలుగా హీరోస్కి చెప్తూ ఉంటారు కదా, మాకు 6 pack రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఈ లుక్, ఈ హెయిర్ స్టైల్, అట్లా హీరోయిన్స్కి కూడా అలాంటిది ఏమన్నా చెప్పడం జరుగుతుంది? లిస్ట్ ఏమన్నా ఉందా? అంత మీరు సీరియస్ చూసారంటే సంథింగ్ ఏదో లిస్ట్ ఉందా? చెప్పండి. సో మీరు ఎప్పుడు, నాకు తెలిసి ఆ గ్లో ఎప్పుడు అలానే ఉండాలని ఏమన్నా కండిషన్ పెట్టుంటారు? మనం అంటే మీరు చేసిన సినిమాలో పాట రిలీజ్ అవ్వగానే పడుకొని లేచే లోపు ఫుల్ ఫేమస్ అయిపోతే పొద్దున్నే చూసి ఆ వ్యూస్ కానీ, ఆ కామెంట్స్ కానీ, ఆ రీల్స్ కానీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ సాంగ్ విన్నగానే నేను చెప్పాను తమతో కన్ఫర్మ్ హిట్, బట్ దిస్ బికేమ్ ఎ రేజ్, లైక్ 150 million views for a lyric video. So it broke some records. So ఇంత నేను I didn't think. And కళావతిలో నేను కళావతి కాబట్టి సో I got even more excited. రైట్, ఫస్ట్ టైం యాక్చువల్లీ నాకు ఇలా అంటే ఒక సాంగ్లో నా పేరుతో ఒక సాంగ్, అదే క్యారెక్టర్స్ నేమ్తో ఒక, ఓకే. ఓ పైగా ఇంత ఫేమస్ అయిపోయింది మీ పేరు, లైక్ మొత్తం అందరూ పాడుతున్నారు, పాట వచ్చిన వాళ్ళు రాని. సెకండ్ టైం శైలజ, and then this, రైట్. అది కూడా సూపర్ హిట్, ఇది సూపర్ డూపర్ హిట్ అసలు. ఇప్పుడైతే మొత్తం అందరూ దీని మీద రీల్ మీరు కూడా చేశారు? నేను చేశాను. ఆ స్టెప్ మహేష్ బాబు గారి స్టెప్. అండ్ మహేష్ బాబు గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఏంటండి ఆయన సీక్రెట్, మీకు ఏమైనా చెప్పారా? ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు తగ్గినట్టు అనిపించారు నాకు. ఇంకోటి నాకు వంశీ పైడపల్లి గారు అనుకుంటా, నేను కూడా ఆయన సడన్గా తగ్గడం చూశాను మహర్షి టైంలో. అంటే మహేష్ బాబు గారి దగ్గరికి ఎవరైతే డైరెక్టర్స్ వెళ్తున్నారో వాళ్ళు కూడా చాలా స్మార్ట్గా యూనో తయారై వస్తున్నారు. ఏం జరుగుతుంది ఆ కాంపౌండ్లో? ఏముండదండి, ఆయన డిసిప్లిన్, ఆయన అది జస్ట్ ఊరికే చూసినప్పుడు అంటే అన్బిలీవబుల్ అనమాట. అది ఎవరు ట్రై చేయలేము బేసిక్గా. ఆయన చూసి అలా ట్రై చేయాలి ఇది అనేది కాదు. లైక్ ఇంకా అందరూ అట్లీస్ట్ ఒక 0.1% చేసినా అవదు, అవి చేయలేమండి అసలు బేసిక్గా. ఆయన ఇన్స్పిరేషన్ కాదు కానీ ఇంకా జస్ట్ ఊరికే ఇంక వర్క్ ప్రాసెస్, ఇంకా వెయిట్ పెరుగుతున్నాం అని తగ్గడం. రైట్. సో మహేష్ బాబు గారు సినిమాలు మీరు ముందు చూసుంటారు చాలా. ఆయన ఎన్నో ఇయర్స్గా ఆయన సినిమాలు చేయడం జరిగింది, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూసినారా ఆయన ఏజ్ వెనక్కి వస్తుంది ముందుకు కాకుండా? అవును. దాని సీక్రెట్ ఏమైనా మాకైతే చెప్పరు ఆయన ఎప్పుడు అడిగినా. మీకేమైనా చెప్తారా? ఎందుకంటే జర్నీలో యాక్టింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి కలిసి, పోనీ అలా చెప్పకపోయినా తెలుసుకోవడం. I think it's his inner happiness. Okay. And that inner positivity అదే బయట కనిపిస్తుంది కదా. ఓకే. సో ప్రాజెక్ట్స్ లేనప్పుడు కీర్తి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు? సినిమాలు, మీరు చేసిన సినిమాలు చూడడంలోనా, లేకపోతే మీరు చేసేటప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మిస్ అయితే అవన్నీ మళ్ళీ చూడడంలోనా? ఆ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని? ఏ టైమా? ఖాళీగా ఉన్న టైం, బ్రేక్ టైమా? బ్రేక్ టైం నా సినిమాలో వన్స్ I watch I won't watch again. You will keep looking at your mistakes, ఇలా
చేస్తే బాగుంటుంది. సో ఐ విల్ గో బ్యాక్ హోమ్. నా ఇంట్లో ఒక కుక్కలో ఉంది నైకి. సో ఐ విల్ సిట్ విత్ హిమ్, వాచ్ సమ్ మూవీ, బాగా తింటాను. ఇది మేము నమ్మదలుచు లేదు, నేను నిజంగా బాగా తిన్నవాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక్కడ చూస్తున్నాము. బాగా తిన్నవాళ్ళు అలా ఉంటారంటే ఎవరు నమ్మలేరు. వర్కింగ్ అవుట్ ఆల్సో కదా. రైట్. ఐ విల్ గో హోమ్ కేరళ సమ్ టైమ్. పేరెంట్స్, అక్క, I have a grandmother, she's very naughty, I'll be with her. గ్రాండ్ మదర్స్ ఆల్వేస్ నాటీ ఉంటారు. అందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది యాక్చువల్లీ. సో యాక్టర్స్కి ఉన్నట్టే స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే ఇది కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది, ఇది కొంచెం ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్స్ కూడా అలా ఉంటుంది. ఓకే, యాక్టర్స్ ని చూసి ఇలా చేస్తే బాగుంటుందండి ఫీల్ అవుతారా? మీ వర్క్, నా వర్క్. ఓకే, అది కూడా వ్యాలిడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. మీరు దానికి కూడా ఆన్సర్ చేయొచ్చు. యాక్టర్స్ విషయంలో కూడా అనిపిస్తుందా అరే మనం ఆ రోజు ఒక 1 more చెప్పుంటే ఇది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది? ఎందుకంటే 1 more చెప్పాలి, డెఫినెట్ గా చెప్తాం ఒకరు బాగోపోతే. సో అదేం లేదు, అంటే నా సైడ్ వర్క్ ఏదన్నా ఈ సీన్ ఇంకా ఎలా కన్సీవ్ చేస్తే బాగుండేది, ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉంటే బాగుండేది, అవి అది అందరికీ ఉంటుందండి, అది అందరికీ ఉంటుంది. బట్ యాక్టర్స్ ఏంటంటే అప్పుడు మనం ఓకే అంటే మన యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇచ్చిన పేపర్లో 100% ఇప్పుడు మనం ఓకే చెప్పినా సరే వాళ్ళు దే విల్ కమెంట్, దే విల్ చెక్, లేదు సార్ ఇది చెప్పలేదు మీరు 1 more అని. సో అంటే వన్స్ అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా మన మైండ్లో ఉన్నది అక్కడ లేకుండా ఓకే చెప్పడం అనేది జరగదండి. కమింగ్ టు అంటే డైరెక్టర్ వర్క్ కానీ మనలో ఉన్న రైటర్ సైడ్ కానీ ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుండేది అనేది ఇది అందరికీ ఉంటుంది. అది రైట్. అంటే యాక్టర్స్ కూడా ఎప్పుడైనా 1 more అడుగుతూ ఉంటారా అయిపోయిన తర్వాత? డెఫినెట్గా నా సైడ్ ఓకే, మహేష్ గారు అంటే నా సైడ్ ఓకే, బట్ వాళ్ళు చూసుకొని వాళ్ళ సైడ్ సార్ ఇంకొక అక్కడ ఏదో చిన్న సంథింగ్ అలా వాళ్ళ సైడ్ ఇంకా అలా. రైట్. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే లైక్ పరశురామ్ గారిలో ఇంత మాస్ ఉందా అని కూడా అనిపించింది. అఫ్కోర్స్ స్టైలిష్గా ఉన్నాయి యాక్షన్ అన్నీ కూడా, బట్ యా దట్ మాస్ ఎలిమెంట్ పీపుల్ మీ నుంచి కొంచెం మిస్ అయినవి దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోయిందా? ఇంకా పరశురామ్ గారు ఏదైతే కావాలి అనుకుంటూ ఉంటారో అవన్నీ కూడా దీంట్లో వచ్చేసే అనుకుంటున్నారు? లేదు, ఈ స్క్రిప్ట్ వరకు నేను చేయాలనుకున్నది 100% నా లాస్ట్ లైక్ అంటే స్టిల్ ఇంకా ఈరోజు కూడా ఇంకా మిక్సింగ్ ఇవన్నీ. సో మ్యాక్సిమం ఈ సినిమాకి నేను ఎంత ఇవ్వగలను అంత ఇవ్వాలి, ఇచ్చాను. సో అంటే సూపర్ స్టార్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి సో మ్యాక్స్ ఇంకా అంటే ఈ స్క్రిప్ట్ సర్కార్ వారి పాట ఎంత అడిగితే అంత నా సైడ్ నుంచి. రైట్. అది మ్యాక్సిమం అనమాట. ఏం చేస్తారు బ్లాక్ బస్టర్ తర్వాత? ఏం చేస్తారు నిజంగానే? ఏం చేస్తే బాగుంటుంది? సర్కార్ వారి పాట 2 తీస్తారా? అంటే ఏం లేదు, అంటే మళ్ళీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్ స్లీప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తారా? అవి దాని పని ఆల్రెడీ జరిగిందా? అందులో కీర్తి ఉన్నారా? ఇంకా అందులో కీర్తి ఉంటుందండి 100%. సో ఈ హిట్ కొన్ని రోజులు ఎంజాయ్ చేసేటప్పుడు మీరు ఇంకో సినిమా చేసేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కీర్తి ఉండొచ్చు అంటారు? 100%. నేనే క్వశ్చన్ అడిగి కాదు, ఉంటుంది 100%. వండర్ఫుల్. సో చేసే ప్రాసెస్లో డెఫినెట్గా హెక్టిక్ ఉంటుంది కూడా యాక్టింగ్ అనేది. ఎంత ప్యాషన్ అయినా కూడా ఎండలో చేయాలి, మట్టిలో డ్యాన్స్ చేయాలి, చాలా ఉంటాయి, ఆ లైట్స్ పడుతూ ఉంటాయి. బట్ అంతే మెమరబుల్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంది ఓకే కీర్తి. తన మెమరబుల్ ఇన్సిడెంట్ మీతో కాస్ట్యూమ్ చెప్పండి మాకు కావాలి. యాక్చువల్ స్పెయిన్ లో షూటింగ్ చేస్తున్నాం. ఓకే. బార్సిలోనాలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ థెఫ్ట్ ఎక్కువ. అక్కడ సో ఆ షెడ్యూల్ మొత్తానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్ని ఒక వ్యాన్ లో పెట్టి షార్ట్ గ్యాప్ లో ట్రైల్స్ వేసుకుందాం అని చెప్పి వస్తే యాజ్ ఇట్ ఈస్ వ్యాన్ తో లిఫ్ట్ చేసి బ్రేక్ చేసి మొత్తం కాస్ట్యూమ్ 4 సూట్ కేస్ లో 3 సూట్ కేస్ పోయింది. థ్యాంక్ గాడ్ ఆ 4th సూట్ కేస్ నా కంటిన్యూటీ కాస్ట్యూమ్స్. థ్యాంక్ గాడ్ అందులో కాస్ట్యూమర్ కూడా లేరు. వ్యాన్ తో సహాయం సీన్స్ వ్యాన్ కాదులేండి, జస్ట్ బ్రేక్ చేసి మొత్తం వ్యాన్ లేపేశారు. దేవుడా. అప్పటికప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు అంతా అసలు లక్కీగా ఏంటంటే నెక్స్ట్ ఆ రోజు వర్క్ కి ఆ నెక్స్ట్ డే వర్క్ కి ఉన్నాయి, ఎందుకంటే అవి ట్రైల్స్ అయిపోయాయి ఆల్రెడీ. సో అందుకనే అవి సంథింగ్ ఏదో కొంచెం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది?
అక్కడ షూట్ చేయొచ్చు, కానీ 2 వ్యానర్లో బట్టలు పెట్టుకోవాలి. చాలా చెత్త ఐడియా. సో యా, నేను మెమరబుల్ దీని గురించి అడిగాను. ఇది షాకింగ్ మెమరబుల్. ఇది ఇది మరి టెన్షన్. అదే కదా, ఆయన ఇవన్నీ పోయింది యాక్చువల్లీ. మరి ఇప్పుడు ఇవన్నీ అక్కడ అగైన్ మళ్ళీ ప్రొడక్షన్ అరేంజ్ చేశారు విత్ ఇన్ 48 hours లో మొత్తం. మళ్ళీ స్టైలిస్ట్ మాట్లాడి ఇండియా నుంచి తీసింది ప్రాపర్ గా. ప్రొడక్షన్ కూడా చాలా సపోర్ట్ చేశారు అక్కడ. యా, ఇది భారీ బడ్జెట్ సినిమా, ఐ నో దట్. దాంట్లో కొంచెం ఎక్కువ బడ్జెట్ దీనికి కూడా అయిందనమాట, ఈ సూట్ కేసులు మిస్ కూడా. సో ఇప్పుడు మెమరబుల్ ఇన్సిడెంట్ లైక్ డెఫినెట్గా మహేష్ బాబు గారు, అమ్మాయిలు మహేష్, ఆ పేరులో ఒక వైబ్రేషన్, ఆ పేరులో ఒక మత్తు. ఈ ఫిల్మ్లో ఒక లాస్ట్ సాంగ్ బాగుంటుంది, అది ఫుల్గా నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంటుంది. సో సర్కారీ వారి పాట పర్ఫెక్ట్ యాక్ట్ అనిపిస్తుంది ఈ సినిమాకి. సో ఫస్ట్ టైటిల్తో పాటే రాసుకోవడం జరిగిందా? కథ అనుకున్న తర్వాత సో May 31 కృష్ణ గారి బర్త్డేకి అనౌన్స్ చేస్తుంటాం కదా. సో ఆ టైంలో లైక్ ఏం టైటిల్స్ ఎలా వెళ్ళాలి ఏంటి ఇదన్న టైంలో సో ఈ కథకి కరెక్ట్గా యాప్ట్ అనమాట ఈ టైటిల్ సర్కార్ వారి పాట. సో అది స్ట్రైక్ అయింది. సో హీరో గారికి అంటే డిజైన్స్ అవన్నీ కూడా మొత్తం అన్ని రెడీ చేసిన తర్వాత హీరో గారికి కాల్ చేస్తే చెప్పారు, సార్ టైటిల్ ఏమనుకుంటున్నారండి. నాకు యాక్చువల్ అన్ని సినిమాలు టైటిల్తో వెళ్ళడం ఇష్టం బాగా. సో దాన్ని బట్టి ఇంకేంటంటే కొంచెం రాసుకోవడానికి కూడా బాగుంటుంది. ఊరికే SSMB 27 అని కానీ లేదంటే సంథింగ్ అలా నెంబర్స్తో లేదానికంటే ఇది బెటర్ కదా. అది టైటిల్ ఇలా అనుకుంటున్నానంటే అని ఫోన్ చేసి చెప్పా, ఇలా ఏంటి సార్ టైటిల్ అనుకుంటున్నానంటే ఇలా సార్ టైటిల్తో వెళ్దాం సార్, అనౌన్స్మెంట్ ఊరికే నెంబర్ ఎందుకు అన్నట్టు. అంటే టైటిల్ ఏమన్నా సార్ అని అడిగారు ఆయన. ఏమనుకుంటున్నారా అంటే సర్కార్ వారి పాట అండి అన్న. ఒకటోసారి ఓకే చెప్పారా? అసలు ఫస్ట్ అదిరిపోయింది సార్. లవ్లీ, అసలు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది నాకైతే ఈ టైటిల్. అండ్ ట్రైలర్లో అయితే పంచ్ డైలాగ్స్ చాలా చాలా అమేజింగ్ అనిపించాయి. అండ్ అది చూసిన తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు 12th వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ రంజాన్ రోజు మిమ్మల్ని కలవడము అండ్ ఇవాళ ఈ పండుగ ఇక్కడ మీతో జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్. ఎస్, మనం తమన్ గారి గురించి పాటల రూపంలో మనం మాట్లాడుకున్నాం. సర్కారు వారి పాటలో పాట ఆయనదే కదండి అది. సో పాటలన్నీ ఆయనవే యాక్చువల్లీ. ఇక్కడ పాటే కాదండి, ఈ పోస్టర్లో పాటే కాదు, తెలుగు చలనచిత్రంలో పాటలన్నీ ఆయనవేలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అయితే సూపర్ అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. 12వ తారీఖు రాబోతున్న సర్కార్ వారి పాటని మీరందరూ ఆదరిస్తారని, డెఫినెట్గా ఆ సినిమా మీ అందరినీ 100% ఆదరిస్తుందని చాలా గ్యారంటీగా చెప్పగలం. సో సర్కార్ వారి పాట టీం తరఫున మా క్రూ తరఫున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.